జమిలి మూడంచెల ఎన్నికలు 2 దశల్లో జరపాలి. తొలుత లోక్సభ అసెంబ్లీ ఎన్నికలు, తర్వాత 100 రోజుల్లో స్థానిక సంస్థలకు ఒకే దేశం ఒకే ఎన్నికకు పచ్చ జెండా. రామ్నాథ్ కోవింద్ కమిటీ సిఫారసు రాష్ట్రపతి ముర్ముకు 18,000 పేజీల నివేదిక. హంగ్ ఏర్పడిన అవిశ్వాసం నెగ్గిన లోక్సభకు మళ్లీ ఎన్నికలు. సర్కారు పదవీ కాలం ఆ టర్మ్ ముగిసేదాకే. అసెంబ్లీలు మధ్యలో రద్దయి ఎన్నికలు వస్తే వాటి గడువు లోక్సభ టర్మ్ పూర్తయ్యేదాకే. ఇందుకోసం రాజ్యాంగాన్ని సవరించాలి. దేశమంతా ఒకే ఓటర్ల జాబితా, ఐడి కార్డు ఉండాలి. ఉన్నత స్థాయి కమిటీ కీలక సిఫారసులు చేసింది. ఇక ఎన్నికలే ఉండవని చెప్పేసి కాంగ్రెస్ విమర్శించింది. ఎన్నికల వ్యవస్థనే ఉండదు, ఎన్నికల్ని ఖతం చేసే కార్యక్రమే. కానీ ఇక్కడ విషయం ఏంటంటే జమిలీ ఎన్నికలు, 1 నేషన్ 1 ఎలక్షన్ అనేది వీళ్ళ టాపిక్. జమిలీ ఎన్నికలు అంటే పార్లమెంటు ప్లస్ అసెంబ్లీ, ఆ తర్వాత 100 రోజుల లోపల మళ్ళీ వీటికి ఒకేసారి ఎన్నికలు నిర్వహించడం. ఇప్పుడు మొన్న 5 రాష్ట్రాలు ఎన్నికలు అయిపోయినాయి కదా, అట్లా కాకుండా ఇప్పుడు లోక్సభతో పాటే అన్ని రాష్ట్రాల ఎన్నికలు జరగాలని. ఒకవేళ ప్రభుత్వం కూలిపోయింది అనుకో, రాష్ట్రంలో ప్రభుత్వం కూలిపోయింది అనుకో, కూలిపోతే ఎట్లా? ఇప్పుడు రెండేళ్ల తర్వాత ప్రభుత్వం కూలిపోతే, పార్లమెంట్ ఎన్నికలతో పాటు అయిపోయిన తర్వాత 2 ఏళ్ల తర్వాత కూలిపోతే మళ్ళా కొత్తగా వచ్చేటువంటి ప్రభుత్వము 5 ఏళ్ళు ఉండదు, ఇక 3 ఏళ్ళే ఉంటుంది. 3 ఏళ్లే. అవి పార్లమెంట్ ఎన్నికలు ఎప్పుడు జరిగితే అప్పటి వరకు దాని వ్యాలిడిటీగా అంతే. దీనికోసం రాజ్యాంగ సవరణ చేయాలని చెప్తా ఉన్నారు. తద్వారా ఏం జరుగుతుందంటే ఇక ఎన్నికలు ఏముండయా, అధ్యక్ష తరహా ప్రభుత్వం గంతే. నరేంద్ర మోడీ సూపర్ పవర్గా ఏం లేదు, ఎన్నికలు డబ్బీస్లో వేస్తే ఇసిరిపోతే పోయిరు గింతే. ఇక దీని అసలు కథ మర్మం గిది. ఇక ఎన్నికలు పోతే మన తాను ఏముండదు అన్నా, రాకపోతేవి పంచేటోడు ఉండడు, పోస్టోడు ఉండడు, ఇచ్చేటోడు ఉండడు, ఏం లేదు. 5 ఏళ్ళ దాకా ఇక 5 ఏళ్ళ నాడు కూడా అట్లే ఉండదు.